ఆ కాలం గడిచిపోయింది, కైంకర్యాలు జరిగిపోతూ ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు ఊరుకుంటాడండి? ఎవరైనా సరే తన బిడ్డలు వివాహం చేసుకున్న కాపురం సరిగ్గా జరగట్లేదంటే ఏ తల్లిదండ్రులు భరించగలరు? ఆ తల్లిదండ్రులు కూడా భరించలేరు. వాళ్ళు సత్కర్మలు, చక్కటి ధర్మము లోకంలో ఉండాలని కోరుకునేవారు. అందరికీ వైరాగ్యం చెప్తారనుకున్నారు. ఎవరి ధర్మం వాళ్ళు. గృహస్థ ధర్మంలో ఉండవలసిన శోభ దానికి ఉండాలి. అయ్యో ఇలా జరిగిందేమిటి? ఇంకా పరమేశ్వరుడు ఊరుకుంటాడంటే ఒక ప్రారంధం వాళ్ళని ఇంతవరకు తెచ్చింది. కానీ పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళని ప్రారంధాన్ని కూడా తిప్పగలడు పరమాత్మ. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ప్రారంధం భగవంతుని మార్చలేడు అనద్దు. గట్టిగా ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ఇది దృఢమైన నమ్మకం ఉండాలి. అనేక మళ్ళీ మనం ధూర్చడి గారి పద్యం చెప్పుకున్నాం, స్మరించుకోండి. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామమ్ము ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర.